వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమైంది. 4వ తేదీన చేరబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు వస్తారు. ఇక్కడ పగ్గాలు చేపడతారు. అన్ని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ అన్ని రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఎవరి వైపు ఉంటారు? కొడుకు వైపా, కూతురు వైపా? ఎందుకు అని అంటే రేపు షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడాల్సి వచ్చిన ఆ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు, ప్రభుత్వ విధానాలు తప్పుపడతారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్తారు. వ్యక్తిగతమైన విమర్శలు చేయకపోవచ్చు కానీ ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శలు చేస్తారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ విజయమ్మ అయితే తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వెనకాలే ఉంటాను, షర్మిలతో పాటే నేను ఉంటాను, షర్మిలకే నా మద్దతు అని ప్రకటించింది. కానీ ఆవిడకి కూడా రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి కదా. ఆవిడ తెలంగాణలో షర్మిలకు మద్దతు తెలియజేసినటువంటి సందర్భంలో ఆవిడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు. సరే, ఆ విమర్శలు వచ్చాయి. ఇక్కడ గౌరవ అధ్యక్షురాలుగా ఉండి అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కూడా గౌరవ అధ్యక్షురాలుగా ఉండి అక్కడ షర్మిలకు మద్దతు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇదేంటి అని ఆయన ప్రశ్నించినప్పుడు మొన్న ప్లేనరీ జరిగినటువంటి సందర్భంలో వైఎస్ విజయమ్మని రాజీనామా చేయించారు. అరే బలవంతంగా రాజీనామా చేయించారని కండ సరిపెట్టుకున్నది అది ఇదని అందరూ అన్నారు. కానీ ఎక్కడా ఎప్పుడు కూడా విజయమ్మ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయలేదు ఇప్పటి వరకు కూడా. జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు రెండు కళ్ళలాగానే చూసుకుంటుంది. కాకపోతే ఎక్కువ మద్దతు షర్మిలకి ఇస్తూ వచ్చింది. అలాగని షర్మిల కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీవ్రమైన విమర్శలు చేయలేదు. ఆస్తికి సంబంధించినటువంటి చిన్న వివాదాలు ఏవి ఉన్నాయని ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం తప్ప జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉన్నట్టు కానీ విమర్శలు చేసినట్టు కానీ షర్మిల ఎక్కడా చేయలేదు. విజయం అస్సలే చేయలేదు. ఒకవేళ అంత కోపం ఉండుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టేది కదా. తెలంగాణకి వెళ్ళి పార్టీ ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు తెలంగాణలో ఏం లేదని తెలిసింది. అయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ చేరితే మరి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చి వస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆమోదం మేరకు వస్తున్నారు అనేటువంటి ఒక అంశం. అయితే ఇక్కడ విజయమ్మకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలకు సపోర్ట్ చేసిన విజయమ్మ ఇక్కడ వైసీపీ గౌరవ అధ్యక్షురాలు రాజీనామా చేసి మరి ఇప్పుడు షర్మిల వస్తుంది కదా. రేపొద్దున విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద ఇవన్నీ చేసినప్పుడు విజయమ్మ ఏం చేస్తారు? మరి తెలంగాణలో తన కూతురు మీద పోలీసులు ప్రయోగించినప్పుడు వాళ్ళు విమర్శలు చేసినప్పుడు గట్టిగా మాట్లాడారు కదా విజయమ్మ. మరి ఇక్కడ తన కూతురు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా విమర్శలు చేస్తారా? చేసేదానికి అవకాశమే లేదు. ఎందుకోసం అంటే మొట్టమొదటి నుంచి కూడా విజయమ్మ చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. మీరు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద అందరూ విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసలు హత్యకు సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తెలిసింది, ఎందుకు సపోర్ట్ చేస్తాడు, అసలు అదంతా అన్యాయంగా అబండాలు వేస్తున్నారని మాట్లాడినటువంటి విజయం. తర్వాత అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయబోతున్నారు, కర్నూలు ఆసుపత్రిలో ఉండడని ఏదో డ్రామాలు నడిచినటువంటి సందర్భంలో నేరుగా ఆసుపత్రికి వెళ్ళి మరీ విజయమ్మ అవినాష్ రెడ్డికి మద్దతు తెలియజేసి అతను పరామర్శించినటువంటి సందర్భం. తెలంగాణలో పోలీసులు షర్మిల మీద నిర్బంధకాండ ప్రయోగిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలానే ఉందంటే ఆంధ్ర గురించి మనకెందుకు అని జర్నలిస్టులను క్వశ్చన్ చేసినటువంటి ఆంధ్ర పాలన గురించి ఒక్క మాట కూడా అన్నారు. షర్మిల కూడా ఎక్కడ మాట్లాడలేదు, బ్రదర్ అనిల్ కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చి చాలా మీటింగ్లు పెట్టాడు మొన్న 2019 ఎన్నికల తర్వాత, కరోనా తర్వాత. ఎందుకు తిరిగాడు? మా బావ నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని అందరూ తిరిగి ఇక్కడ క్రిస్టియన్లు వాళ్ళందరితో కూడా మీటింగ్లు పెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళందరితో మీటింగ్ పెట్టాడు. తీరా అని అందరూ ఏమనుకున్నారు? తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం మీడియా, బ్రదర్ అనిల్ ఇంకేముంది అందరినీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీటింగ్లు పెడుతున్నాడని. ఎందుకు పెట్టాడు అని అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు. జగన్మోహన్ రెడ్డి కోసం నేను పని చేయమంటే మీరు అందరూ పనిచేశారు, మా బావ నాకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మీ సమస్యలు ఏదైనా ఉంటే నేను చూస్తాను అది ఇదని వాళ్ళని అందరినీ కూడా చక్కబెట్టి వెళ్ళాడు. ఆ సమస్య ఏంటి అంటే వాళ్ళది క్రిస్టియన్ ఆర్గనైజేషన్లకు సంబంధించి ఎయిడెడ్ స్కూళ్ళు కాలేజీలకు సంబంధించినటువంటి భూముల్ని జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు ఈ ప్రభుత్వము అనేటువంటి ఏదో జీవో ఇచ్చింది అనేటువంటి దాని మీద ఈ విమర్శలు వస్తే క్రిస్టియన్లు అందరూ వ్యతిరేకంగా తయారయ్యారు. ఎక్కడ వ్యతిరేకంగా ఇవాళ తెలుగుదేశం జనసేనల వైపు వెళ్తారేమోనని
బ్రదర్ అనిల్ వచ్చి వాళ్ళందరిని సముదాయించి వెళ్ళాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎయిడెడ్ స్కూళ్ళు కళాశాలకు సంబంధించినటువంటి ఆ భూములకు సంబంధించినటువంటి ఆ జీవోని వాటిని వెనక్కి తీసుకొని క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి ఇబ్బంది లేకుండా చేయాలి. ఇది ఒక పక్కా ప్రణాళికతో బ్రదర్ అనిల్ ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రదర్ అనిల్ మీటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళు అరేంజ్ చేసిందే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇక్కడ మీటింగ్లు పెడతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగించేటువంటి పరిస్థితి ఉంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారా? ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు తెలుగుదేశం జనసేనలోకి వెళ్తే ప్రభుత్వానికి మరింత వ్యతిరేకత వచ్చిద్దని ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయని అందుకని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి అది కొంచెం కాంగ్రెస్ పార్టీ దగ్గర కాంగ్రెస్ని రైజ్ చేసినట్టుగా కనిపిస్తే షర్మిల ఉంటారు అక్కడ. కాబట్టి కొంత థర్డ్ ట్రయాంగిల్ పోటీ కింద చూపించి కొంత లాభపడవచ్చని 2018లో ఇదే తరహాలో బీజేపీని ఏం లేని బీజేపీని రైజ్ చేసి తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఉపయోగించింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే ఫార్ములాని కొంత కాంగ్రెస్ని రైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకని విజయమ్మ ఇప్పుడు మరి ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఎవరు తరపున మాట్లాడతారు అనేటువంటి ఖచ్చితంగా చర్చే. అయితే ఇంత జరుగుతున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిల మీద ఆంధ్రప్రదేశ్కి వస్తారన్న ఎక్కడా తీవ్రమైనటువంటి విమర్శలు మాత్రం చేయట్లేదు. ఎందుకంటే ఆవిడ ఇంకా మాట్లాడలేదు కదా. అసలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆవిడే స్వయంగా మాట్లాడలే. వాళ్ళ పార్టీ తరపున ఇవన్నీ లీక్లు ఇచ్చారు. 4వ తారీఖు వెళ్ళి చేరుతున్నారు, అంతవరకు కన్ఫామ్. ఆ కాంగ్రెస్ వాళ్ళేమో మా పార్టీలోకి వస్తున్నారని ఇక్కడ గిడి రుద్రరాజు కూడా చెప్పారు. అంతవరకు కన్ఫర్మేషన్. కానీ అందుకనే ఆచితూచి వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రేపు పొద్దున షర్మిల వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ ఏదైనా తీవ్రమైన విమర్శలు చేస్తే ఎన్నికల సమయంలో వీళ్ళు కూడా ఆవిడ మీద విమర్శలు చేస్తారు. చేస్తేనే కదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం జనసేనకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి మీద అబ్బో కాంగ్రెస్ తరపున షర్మిల కూడా పోరాటం చేస్తుందని అటువైపు ఓటు చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక పక్కా ప్రణాళికతోనే జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ, బ్రదర్ అనిల్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి రాజకీయంగానే నేనైతే భావిస్తాను.